స్వామియే శరణమయ్యప్ప. మనం ఈరోజు అయితే శబరిమలైకి ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, మొత్తం ఈ వీడియోలో తెలియజేసుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే, మనం కొట్టాయం రైల్వే స్టేషన్ రీచ్ అవ్వాలి. అక్కడే ఫ్రెష్ అవ్వడానికి ఉంటుంది. సో రైల్వే స్టేషన్లోనే మీరు ఫ్రెష్ అయ్యి వెంటనే బయటకు వచ్చిన వెంటనే మనకి డైరెక్ట్ పంబాకి బస్సు ఉంటుంది. సో మీరు కేఎస్ఆర్టీసీ అంటారు అక్కడ బస్సులు, ఆ బస్సు ఎక్కినారంటే డైరెక్ట్ మీకు పంబాకు తీసుకెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మొత్తం అది రోడ్డు ఘాట్ రోడ్డు. సో వామిటింగ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విండో దగ్గర కూర్చోండి, ఎందుకైనా మంచిది. సో మీరు అక్కడ దిగిన వెంటనే పంబాలో మీకు మరి నదిలో మునగాల్సి ఉంటుంది. అక్కడ మునిగి ఫ్రెష్ అయిన వెంటనే సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే మీకు లోపలికి పోవడానికి ఎంట్రీ. సో ఇలా వచ్చేసి మీరు అక్కడ టికెట్స్ చూపించి లేదా మీరు ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూపించేసి లోపలికి వచ్చేసిన వెంటనే ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మన కొండ ఎక్కడానికి. సో ఇదే మనకు స్టార్టింగ్ కొండ ఎక్కేది. ఇలా మొదలు పెట్టామంటే కంటిన్యూగా చాలామంది భక్తులు వెళ్తారు. నార్మల్ సివిల్ డ్రెస్లో పోవచ్చు, మాల వేసుకొని కూడా పోవచ్చు. మా ఫ్రెండ్ గారి పని అయిపోయింది ఇక్కడ. సో వాడు కొంచెం కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాడు. అలా వాడొక్కడే అని కాదు కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు మొత్తానికి ఎక్కడానికి. సో చాలా కష్టంగానే ఉంటుంది, కానీ దేవుడిని చాలా అద్భుతంగా దర్శించుకున్నాం మనమైతే. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ప్రతి 1 కిలోమీటర్కి బోర్డు అనేది ఉంటుంది, ఇంకెన్ని కిలోమీటర్లు ఎక్కాలి ఏంటి అనేది. మధ్యలో మనకి ఇలాంటి ఫ్రూట్ షాప్స్ కానీ లేదా జ్యూస్ షాపులు కూడా ఉంటాయి. సో మేమైతే కాఫీ తాగాము. సో కాఫీ తాగి మరీ స్టార్ట్ చేసాము ఎక్కడమైతే. చాలా సామ్య శరణమయ్యప్ప అనుకుంటే ఎక్కినాము సాములతో పాటు. సో చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా నా 20 years డ్రీమ్ ఇది. నేను ఎప్పుడు చిన్నప్పుడు అనుకున్నా శబరిమలైకి వెళ్ళాలని, ఫైనల్గా ఇప్పుడు జరిగింది. సో సాములు అందరూ చూడవచ్చు మీరు ఇక్కడ ఎలా వస్తున్నారని. చిన్న చిన్న సాములు కూడా అప్పుడు చూడండి, ఎంత చిన్న స్వామి బయలుదేరాడు. మనకి ఇక్కడ ఎమర్జెన్సీ కిట్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడ వాళ్ళు ఉంటారు. అక్కడ చూడొచ్చు 3.3 kilometers ఉంది. ఇంకా అలా స్టార్ట్ చేసాం మొత్తానికి ఇక్కడ మరి ఇంకొకసారి ఫ్రూట్స్ తిన్నాము. మా వల్ల అయిపోయింది. ఇక్కడ సోడా తాగేసి కొన్ని ఫ్రూట్స్ తినేసి మరీ స్టార్ట్ చేసాము. సో అలా స్టార్ట్ చేసి పోతూనే ఉన్నాము. ఫైనల్గా మనకైతే మెట్లు ఆగిపోయి ఇలా స్లోప్ వచ్చింది. ఈ స్లోప్తో నుంచి పర్లేదు, కొంచెం మనం ఈజీగా ఎక్కొచ్చు. ప్రతి చోట మెట్లు అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కొంచెం ఈజీగా ఎక్కొచ్చు. సో ఇలా మరి కొంచెం డౌన్ వచ్చిన వెంటనే చాలా స్పీడ్గా వెళ్ళిపోయినాము ఎక్కడ ఆక్కోకుండా. మనకి మధ్యలో ఇలాంటి వాటర్ కూడా ఇస్తుంటారు అనమాట. ఈ వాటర్ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఆ వాటర్ ఎందుకోసం వస్తాయని కామెంట్లో చెప్పండి. ఆ వాటర్ తాగేసి బయలుదేరాము. ఈ సామ్తో కొంచెం మాట్లాడాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇలా మీ ఇక్కడ ఎవరైనా సాములు కాలు బాగాలేవంటే అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. నడచలేని వాళ్ళకి అలా తీసుకొని పైనకి వరకు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి మనీ పే చేయాల్సి ఉంటుంది మనము. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉంది అని. ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయ్యాం మనము. కొండ ఎక్కేది అయిపోయిన తర్వాత క్యూలో నిలబడేది. ఇక్కడ అందరూ స్వామివారు పోయేది, మాల వేసుకుని వారందరూ ఇరుముడు కట్టుకునే వాళ్ళందరూ ఇక్కడ వెళ్తారు. సో మనకి ఎవరైతే సివిల్ డ్రెస్లో వెళ్తామో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. పక్కన నుంచి సివిల్ డ్రెస్ వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో నేనైతే స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచి పోయేది ఇంకా, ఎందుకంటే మనం ఈసారి మాల వేసుకోలేదు, సివిల్ డ్రెస్లో పోయాము. సో ఇక్కడ చాలామంది భక్తులు సివిల్ డ్రెస్లో కూడా వస్తారు చూడడానికి. ఇక్కడితో నుంచి సివిల్ డ్రెస్ వెళ్ళిపోయి ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మనము సివిల్ డ్రెస్ వాళ్ళు. ఇక్కడ మరి చాలా పెద్ద క్యూ ఉంటుంది. సివిల్ డ్రెస్ వాళ్ళు కూడా అంత ఈజీగా ఏం దర్శనం అవ్వదు అనమాట. ఎలా అయితే మన స్వామివారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో క్యూ, ఇక్కడ కూడా అంతే జనాలు, అంతే క్రౌడ్ ఉంటుంది. సివిల్ డ్రెస్ ఏమి అంత ఈజీగా ఏమి అయిపోదు. సో చూడొచ్చు మీరు ఇక్కడ నేను సివిల్ డ్రెస్లో ఎలా పోయానని. సో ఇదే అనమాట టెంపుల్. బయట నుంచి తీసాను వీడియో, ఎందుకంటే మనకు లోపలికి యాక్సెస్ లేదనేసి. ఇక్కడితో నుంచి వీడియో తీసుకొని నేను సివిల్ డ్రెస్ క్యూలోకి అయితే వెళ్ళిపోయాను. సివిల్ డ్రెస్ క్యూలో పోయి అక్కడ నిలబడి మరి అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వరకు నడిచేది ఉంటుంది. అంటే సివిల్ డ్రెస్ వాళ్ళు ఇంకో చోటుకు నడచాలి. ఇదే చూడండి సామోళ్ళందరూ ఇక్కడ ఉంటాయి మెట్లు, 18 మెట్లు అంటాం కదా, అక్కడే ఆ మెట్లు ఎక్కాల్సింది. సో మనకి సివిల్ డ్రెస్ వాళ్ళకేమో ఇలా వెళ్ళిపోవాలి పక్కన నుంచి. మాల వేసుకున్న వాళ్ళేమో అక్కడి నుంచి పోవాలి. ఆ 18 మెట్లు ఎక్కేకి ఓన్లీ ఇరుముడు వేసుకునే వాళ్ళకి ఒకటే, మాల వేసుకునే వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఉంటుంది. మన సివిల్ డ్రెస్ వాళ్ళకి ఆప్షన్ ఉండదు. సో సివిల్ డ్రెస్ వాళ్ళకేమో ఇక్కడ పక్కన, మనమైతే సివిల్ డ్రెస్ కాబట్టి మనం ఇలా వచ్చేసాము. సోమవారం ఏమో అట్లా పోయారు. సివిల్ డ్రెస్లో కూడా క్యూ చూడొచ్చు మీరు ఇక్కడ.
ఎంత క్యూ ఉందనేది. చాలా చాలా పెద్ద క్యూవే ఉంది. చాలా చాలా పేషెన్సీతో వెయిట్ చేసి చూశాను. నిజంగా లైఫ్లో చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం దర్శించుకున్నాను శబరిమలలో అయ్యప్ప స్వామిని. సో మీరు అక్కడ చూడొచ్చు స్వాములందరూ ఎలా వస్తున్నారు అనేది. అదే మనకు 18 మెట్లు ఉన్నది. మరి మన క్రౌడ్ చూపిస్తున్నాను ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారని. ఫైనల్గా 4 అవర్స్లో అయితే నాకు దర్శనం అయిపోయింది. పెద్ద చాలా అవర్స్ ఏం తీసుకోలేదు. సో ఇదే లోపల ఉన్న టెంపుల్. మీరు చూడొచ్చు లోపల ఉన్న టెంపుల్ ఎలా ఉందనేది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను లైఫ్లో. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా మనకి ఫోన్ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఫోన్ పక్కన పెట్టేసేసి దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసాను. సో బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి వీడియో తీశాను అనమాట. అంటే మాల వేసుకునే వాళ్ళు కానీ ముందర ఎలా ఉందనేది. ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ కానీ మనము నడుచుకుంటూ రావాలి. సేమ్ పోయేటప్పుడు ఎలా పోయామో వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటుంది. ఏమంటే మెటికన్లు కాదు, రోడ్డు ఉంటుంది. సో రోడ్లో రావచ్చు మనం ఇలా. నేనైతే ప్రసాదాలు ఒక బాక్స్ తీసుకున్నాను నేను మా ఫ్రెండ్స్కి అందరికీ కలిసి. సో ఇక్కడైతే మరి వచ్చిన తర్వాత వీడియో తీశాను అనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి అని మన షార్ట్ వీడియో పెట్టడం కోసం ఇక్కడ బయటికి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ పంబాలో ఒక వీడియో తీసేసి మరి పంబాలో అయిపోయిన వెంటనే మనకి అక్కడ పంబాలోనే అన్నదానం కూడా పెడతారు అయ్యప్ప స్వామి భక్తులందరికీ. అక్కడికి వెళ్ళిపోయాము. తర్వాత పంబాలో స్నానాలు స్వామివారు ఎక్కడ నదిలో చేస్తారో ఇక్కడ చూపించాను. ఇంకా అక్కడ చేస్తారు. ఇక్కడ మునిగేసి బట్టలు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, కామెంట్.